కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళింది కూటమి. అనుకున్నట్టుగానే గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ నియామకంపై కూటమి కసరత్తు చేస్తోంది. మేయర్ గా పీలా శ్రీనివాస్ పేరును ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ఇక డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు దక్కించుకుంది. ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీధర్ పై ఈ నెల 26న అవిశ్వాస ఓటింగ్ కూడా జరగనుంది. డిప్యూటీ మేయర్ పీఠం కూడా తమకే దక్కుతుందని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. అడ్డదారుల్లో కూటమి జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకుందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేశారని అన్నారు. క్యాంప్లో ఉన్న వైసీపీ సభ్యుల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. 27 మంది సభ్యులు మిమ్మల్ని హెలికాప్టర్లో మున్నార్ నుంచి కొచ్చిన్ తీసుకొని వెళ్ళి కొచ్చిన్ నుంచి విశాఖపట్నం తీసుకొస్తాం, మీరు రండి, వస్తారా రారా అని చెప్పి బెదిరించారు. ఒక దళిత మహిళా కార్పొరేటర్ తన రూమ్లో ఉండగా రాత్రి 1 గంటన్నరకి నిన్న రాత్రి 1 గంటన్నరకి తెలుగుదేశం పార్టీ నాయకులిద్దరూ స్థానికంగా వారి బలం కోసం కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల తాలూకు సహకారం, కేరళ పోలీసుల తాలూకు సహకారం తీసుకొని రూముకు వెళ్ళి తనని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. 27 మంది సభ్యులు వైసీపీ విప్ ధిక్కరించారని అన్నారు. జీవీఎంసీ స్పెషల్ కౌన్సిల్ వైసీపీ విప్ విజయ్ కుమార్. విప్ ధిక్కరించిన వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. మేము 57 మంది కార్పొరేటర్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆదేశం మేరకు వెళ్ళలేదు. మేము 27 మంది కార్పొరేటర్ల మీద విప్ జారీ చేస్తాం. మిగతా వాళ్ళు హాజరవ్వకుండా ఉండేటట్టుగా ఇచ్చుకున్నాం. వీళ్ళకి మటుకు హాజరయ్యి ఓటు వేయకుండా ఉండడానికి ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద లెటర్ పెట్టి వీళ్ళందరికీ విప్ జారీ చేస్తాం. వెళ్ళకూడదు, అనుకూలంగా ఈ కూటమి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయకూడదని మేము విప్ జారీ చేయడం జరిగింది. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. 7 రోజులు అయిన తర్వాత 7 రోజుల వ్యవధి ఉంది. సభ్యుడి దగ్గర నుంచి, కార్పొరేటర్ దగ్గర నుంచి వివరాలు తీసుకొని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా చర్య తీసుకోలేనప్పుడు మేము ఫర్దర్ పార్టీ ఆదేశం మేరకు న్యాయస్థానాన్ని మేము ప్రొసీడ్ అవుతాం. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అడ్డదారుల్లో కూటమి జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకుందని ఆరోపిస్తున్నారు. మరి దీనికి కూటమి కౌంటర్ ఏంటి? కూటమి చాలా స్పష్టంగా చెప్తోంది. కేవలం కార్పొరేటర్లు చాలామంది వైసీపీతో వేగలేక వైసీపీ అవినీతి పాలన నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మేము మేయర్ మార్పును కోరుకుంటున్నాం. అభివృద్ధి బాట పట్టాలంటే కూటమి ఆధ్వర్యంలోని మేయర్ ఉండాలి అన్నట్టుగా చాలామంది కూటమి కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లే స్వతంత్రంగా రావడంతో డెమోక్రటిక్ సిస్టంలోనే ఈ వ్యవహారాన్ని నడిపించినట్టుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉదయం మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొత్తం టీడీపీతో పాటు కూటమి శ్రేణులన్నీ అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాయి. ఒకవేళ నిజంగా మేమే కానీ మొత్తం ఒక్కసారిగా దీన్ని అధికార పీఠాన్ని మార్పు చేయాలి, మేయర్ని మార్పు చేయాలి అంటే అందరూ కేవలం ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చేది కాదు. మ్యాజిక్ ఫిగర్ని టచ్ అవ్వడానికి ఈ స్థాయిలో కొంత టెన్షన్స్ కావచ్చు, ఉత్కంఠ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. మేము ముందే అనుకుని ఉంటే మాత్రం అందరూ వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు ఆ వ్యవహారాన్ని గుర్తించి క్యాంపులకు తీసుకెళ్లి వాళ్ళని బంధించారు, నిర్బంధించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించింది వాళ్ళు. ఎందుకంటే స్వేచ్ఛగా వాళ్ళ ఉద్దేశాన్ని చెప్పే అవకాశాన్ని కూడా కార్పొరేటర్లకు ఇవ్వలేదు. వీళ్ళు వాళ్ళందరినీ తీసుకెళ్లి కేరళ, శ్రీలంక లాంటి కొన్ని ప్రాంతాల్లో క్యాంప్ పేరుతో బంధించారు. కనీసం ఈరోజు మేయర్పై అవిశ్వాస తీర్మానం పెడితే వాళ్ళ సొంత పార్టీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా తిరిగి వాటిని ఎదుర్కోలేని పరిస్థితి, వాటిని ఖండించలేని పరిస్థితి వాళ్ళ పార్టీ కార్పొరేటర్లకు దక్కింది. సో ఇట్లాంటి వ్యవహారాన్ని కేవలం రాజకీయ అవసరాల కోసం ఇట్లా చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని చెప్పి కూటమి గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి చాలామంది కార్పొరేటర్లు మాతో వచ్చి మేయర్ మార్పు కోరుకుంటున్నామని అధికారికంగా చెప్పబట్టే మేము ప్రజాస్వామ్యయుతంగానే వాళ్ళ మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించి ఈ వ్యవహారాన్ని తీసుకున్నాం. ఇందులో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం అభివృద్ధి అజెండాతో జరిగింది. ఒకవైపు రాష్ట్రం మొత్తం అభివృద్ధితో వెళ్తుంటే విశాఖ మాత్రం ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గతంలో 9వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 10వ స్థానంలోకి పడిపోయింది. దాన్ని తిరిగి 5వ స్థానంలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన మాకు ఉంది. కాబట్టి ఆ దిశగానే ముందుకు వెళ్తున్నామని చెప్పే ప్రయత్నాన్ని అయితే కూటమి నేతలు గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని కార్పొరేషన్లతో పోలిస్తే జీవీఎంసీకి ఉండే వ్యవహారం కావచ్చు, దీని స్టేటస్ వేరే ఉంటుంది. ఇది చాలా పెద్ద కార్పొరేషన్. అలాగే ఇక్కడ
నగర పరిధి కూడా పెద్దది, అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న ఏకైక కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి దీనిపైన పట్టు సాధించేందుకు రెండు పార్టీల మధ్య జరిగిన ఆధిపత్య పోరుగా మాత్రం ఖచ్చితంగా దీన్ని చూడాల్సిన వ్యవహారం కనిపిస్తుంది. మొత్తానికి ఒక పెద్ద పర్వం ముగిసింది. ఈరోజు కూటమి ఈ జీవీఎంసీ మీద వాళ్ళ జెండా ఎగరవేసే ప్రయత్నం చేసింది. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రయత్నం ఇది. చాలా సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం కానీ లేకపోతే కూటమి ఈ జీవీఎంసీ మీద జెండా ఎగరేయాలన్న ప్రయత్నం చేస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రయత్నం ఫలించింది. మరి దాదాపుగా 10 నెలల్లోనే మళ్ళీ జీవీఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ భవిష్యత్తులో ఇది ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.